జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో జనవరి తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత ప్రజల్లోకి వస్తా అన్నట్టు కూడా మాట్లాడారు. కార్యకర్తలను కూడా గుర్తిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు దాని మీద? ఏముంది మామూలుగా పార్టీలు చేసే కార్యక్రమాలు ఇవన్నీ. ప్రతిపక్షంలో ఉన్నారు. కార్యకర్తలను ఆత్మస్థైర్యం కల్పించాలా? ఆత్మస్థైర్యం కల్పించాలంటే వాళ్ళని కలవాల్సింది ఉంటుంది. కలిసి వాళ్ళకు కొంచెం అనునయించాల్సింది ఉంటుంది. ధైర్యం నూరిపోయాల్సింది ఉంటుంది. దానికోసం కార్యకర్తలను కలవచ్చు. అందులోనూ ఆయన ఒక అభియోగం ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు, అధికారం పోయినప్పుడు వచ్చి కలుస్తున్నారు అనేది ఒక అంటే అయితే వాళ్ళల్లో ఉంది కార్యకర్తల్లో. ముఖ్యమంత్రిగా ఉండగా అధికారం ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు అనేది ఒకటి ఉంది. అయినా అది ఏ నాయకుడైనా అధికారంలో ఉండి ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను కలసడం అనేది సహజంగా ఉంది. వాళ్ళకు ఆ కార్యక్రమం చేపడుతున్నారు. అందులో కొత్తదనం ఏం లేదు. ఇప్పుడు ఆయన కార్యకర్తలు వస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రజల్లో బలంగా వెళ్ళే అవకాశం ఉందని వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరుచుకుంటారు అంతేగాని బలం అనేది ఎట్టొస్తుంది వెంటనే. ఎందుకంటే ఈ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చినారు. సూపర్ 6 హామీలని ఇచ్చినారు. కొన్ని దాంట్లో రెండు మూడేమో నెరవేర్చినారు. ఇంకా నెరవేర్చాల్సినవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కూడా ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు శృతిమించిన అప్పులు చేసినారు. అప్పులకు కంతులు కట్టాల్సింది ఉంది, కిస్తీలు కట్టాల్సింది ఉన్నది. ఇవన్నీ కలిసి తడిసి 30 అవుతున్నాయి. రెవెన్యూనేమో అదే ఉంది. ఈ స్కీముల కంటే డబ్బులు అవసరం ఉన్నాయి. ఆ డబ్బులు సమకూర్చుకోవాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే హామీలు ఇచ్చినారు కాబట్టి నెరవేర్చకపోతే చెడ్డ పేరు వస్తుంది. అది ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 5-6 మాసాలే అవుతుంది కాబట్టి ఒకవేళ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయి వారిచ్చిన హామీలు నెరవేర్చకుండా పోయి ప్రజల్లో అసంతృప్తి వచ్చినప్పుడు ప్రతిపక్షం దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు, తప్పకుండా చేసుకుంటారు. ఓకే.